టీవీ5 ఆన్ చేస్తే చాలు ఒకటే సౌండ్, ఒకటే ఆవేశం, కానీ అర్థం మాత్రం శూన్యం. ఇది ప్రస్తుతం ప్రేక్షకుల్లో వినిపిస్తున్న ప్రధాన ఆవేదన. టీవీ డిబేట్ అంటే విషయంపై చర్చ జరగాలి, కానీ టీవీ5 షోల్ని చూస్తే సబ్జెక్ట్ తక్కువ, సౌండ్ ఎక్కువ, లాజిక్ మాత్రం లైవ్ లో కనిపించదు అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రేక్షకుల వాటలోనే చెప్పాలంటే టీవీ5 సాంబ గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయనకే క్లారిటీ ఉండదు అనే స్థాయికి పరిస్థితి చేరిందట. ప్రతి డిబేట్ లోనూ అదే ఆవేశం, అదే అరుపులు, అదే గందరగోళం. డిబేట్ చూస్తున్నామా లేక శబ్ద పరీక్ష చేస్తున్నామా అన్న సందేహం ప్రేక్షకుల్లో కలుగుతోంది. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం సాంబా సార్ ప్రోగ్రాం చూస్తుంటే డీకోడింగ్ కోర్సు చేయాల్సిన పరిస్థితి వస్తోందట. మాటలు వినిపిస్తున్నాయి గాని భావం మాత్రం పట్టుబడడం లేదని వారు వాపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న వ్యంగ్య వినతులు మరింత ఘాటుగా ఉన్నాయి. సార్, రాత్రి ఇంటికి వెళ్ళాక మీ ప్రోగ్రాం వీడియోని మీరే ఒకసారి చూసుకోండి, అయ్యో నేనేనా ఇది అని ఆత్మ విమర్శ పుట్టొచ్చు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అలా జరిగితే మీకు జ్ఞానోదయం, మాకు విముక్తి అన్నదే వారి ఆశ. డిబేట్ అంటే ప్రజలకు విషయంపై అవగాహన కల్పించాలి, కానీ అర్థం కాని అక్షరమాలలా మారితే అది చర్చ కాదు, ప్రేక్షకులపై టార్చర్ అని విమర్శకులు అంటున్నారు. ఇకనైనా శబ్దానికి కాస్త బ్రేక్, సబ్జెక్ట్ కు కాస్త స్పేస్ ఇస్తే అదే ప్రేక్షకులకు కావాల్సిన శాంతి అని వారు కోరుతున్నారు. గాంధీ కుటుంబంలో హిందువుల్ని పెళ్లి చేసుకొని చాలా కాలం అయింది సార్. ఇందిరాగాంధీ గారు హిందువుని మ్యారేజ్ చేసుకోలేదు. వారి కుమారులు సంజయ్ గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, వారి కుమార్తె ప్రియాంక గారు కానీ, రాహుల్ గాంధీ గారికి అయితే మ్యారేజే కాలేదు. హిందువుల్ని మ్యారేజ్ చేసుకొని చాలా కాలం అయింది. మీకు తెలుసు, రాజు, సైన్యాధిపతి, మంత్రులకు విదేశీ భార్యలు ఉండకూడదు. అదేమన్నా లోపం కనిపిస్తోందా అంటే హిందుత్వం మొత్తం అవడానికి?